ఏ మామ ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను రా. త్వరగా రా. వస్తున్నాను రా. ఏమైంది? ఇక్కడ మంచి మంచి పోరీలు పోతా ఉండారు. అచ్చా 5 minutes లాగా ఉంటాను. హే దీనా, हे दीना मैं तेरे वास्ते नाची रे। मैं भी नाचा, मेरे को भी दो। क्या एड़ा है रे? डांसर मुंदे डांस ला। अरे यार, Hey, what's up, dude? Hi, how are you? ఎక్కడరా పోరీలు? నువ్వు వచ్చేవరకు ఉంటారు మరి, ప్యాక్ ఆడతా. అబ్బో చాలా ఉందిరా. మామా మామా ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే. చెప్పు తెగుద్ది. అబ్బా అక్క గులాబ్ జామ్ గలగలనిపించేసిందిరా. చేయద్దినే అమ్మ జీవితం. ఏం ఫిగర్ రా బాబు, ఒక్కటి కూడా పడదేంట్రా? మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఎలారా? ఎందుకు పడర్రా? పడేసేవాళ్ళు ఉంటే ఎవరైనా పడతారు. అంత నమ్మకం లేకపోతే ఒకసారి మా అన్న చెప్పింది చూడు. ఓ అమ్మాయి వారానికి పడద్ది, ఇంకొక అమ్మాయి 4 రోజులకి పడద్ది, మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది. ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి, పడుద్ది. అది సృష్టి ధర్మరా. ఓ మీ అన్న అలా చెప్పాడా? అయితే ఒకసారి మా అన్న చెప్పాడు చూడు. ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావనుకో, ఆస్తి ఏంటి, అంతస్తు ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రెసెంట్ ఏంటని లక్ష లెక్కలు వేస్తుంది. అదే జస్ట్ ఫర్ ఫన్ అన్నావు అనుకో, ఏ ఆలోచన లేకుండా వస్తారు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ విదౌట్ లవ్. హలో చెప్పరా మామ. అబ్బా అచ్చా అడే సరే. అవునా? ఏమైందిరా? ఓ అవునా, సర్లే నేను చెప్తానులే మా ఊరికి. సరే మరి ఉన్నా. ఏంట్రా మామ జోరా? ఏంట్రా? సర్లే, నీకేం న్యూస్ కావాలరా? గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? రెండు చెప్పరా. రెండు కాదు కానీ ఏదైనా ఒకటి చెప్పరా. సరే అయితే గుడ్ న్యూస్ చెప్పు. గుడ్ న్యూస్ చెప్పనా? సరే తీసుకో. రే మా అమ్మ నందు, నీ లవర్ పేరు సింధు. హో అది ఉంటుంది మీ ఇంటి పక్క సందే. అడ్డే మరి రాత్రి మాకేదైనా మందు దాంతోపాటు కావాలి మాకు విందు. నువ్వు ఆపరా ముందు. ఇంతకీ ఆ బ్యాడ్ న్యూస్ ఏంటో చెప్పరా. దానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే. తూ దీనమ్మ జీవితం. అన్నీ రిజర్వేషన్లేనా? మా బతుకులన్నీ వెయిటింగ్ లిస్టేనా? అయినా ఈ కాలంలో ఎక్కడుందిరా నిజమైన ప్రేమ? ఈ కాలంలో నిజమైన ప్రేమ కథలు లేవా? కాలం మారినా నిజమైన ప్రేమికుల ప్రేమ మారదు. ఈ కాలంలో నిజమైన ప్రేమ లేదు అనుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ముఖం చూసి ప్రేమిస్తారు కానీ మనసు చూసి ప్రేమించరు. ఇదే కాలంలో ఒక ప్రేమ కథ చూపిస్తా. అది నిజమైన ప్రేమో కాదో మీరే చెప్పండి.
ఇది కథ కాదు, ఒక ప్రేమ కథ. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకే వయసు, ఒకే క్లాసు. అప్పుడు వాళ్ళు 7వ తరగతి. వాళ్ళ మొదటి పరిచయం కూడా అప్పుడే. ఆ పరిచయం స్నేహంగా మారింది అప్పుడు, ఆ స్నేహం ప్రేమగా మారింది ఇప్పుడు. వీళ్ళు ఇద్దరి భాషలు వేరైనా భావాలతో మాట్లాడగలరు. వాళ్ళు ఇద్దరు ఇప్పటివరకు కలిసి గడిపిన రోజులు 5940 రోజులు. ఈ ప్రేమ ప్రయాణం ఇంకా ఎన్ని రోజులు సాగుతుందో చూడాలి. Hello Sidhu. I want to meet you immediately. Okay. నేను నిన్న కాల్ చేశాను, నువ్వు పిక్ ఎందుకు చేయలేదు? అది చెప్పడానికే వచ్చాను. చెప్పు, ఎనీ ప్రాబ్లం? యా, వాట్? మనము ఈ రోజు నుంచి ఎప్పుడూ కలుసుకోకూడదు. ఎందుకు? చాలు సిద్ధు, నన్ను మర్చిపో. అదే మాట నా కళ్ళలో చూసి చెప్పు. నీ కళ్ళలోకి చూస్తే నన్ను నేను మర్చిపోతాను. చాలు సిద్ధు, ఇది కలగానే మర్చిపో. ప్లీజ్ సిద్ధు, లెట్ మీ గో. నా ప్రేమలో నీకు ఏం తక్కువైంది? నా ప్రేమపై నీకు నమ్మకం రావాలంటే ఏం చేయాలి? చెప్పనా? హా. దెన్ గో అండ్ డై. తన పేరే తలుస్తూ జీవించా, తనే నా శ్వాస అని భావించా. ఒకరోజు చెప్పింది నన్ను మరవమని, నేను అడిగా ఎలా అని. మర్చిపోమని చెప్పి మరణాన్ని చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. ఫస్ట్ స్టెప్ బ్రేకప్ సీన్ అనుకుంటున్నారా? మీకు క్లారిటీ కావాలంటే ఫ్లాష్ బ్యాక్ చూడాల్సిందే. उनकी एक नज़र में ही हम अपना दिल खो बैठे, जादू की नज़रों से कुछ ऐसा कि पागल हो बैठे. क्या बात है, आज बड़ा शायराना मूड में हो. जब गज़ल मेरे सामने हो तो शायरी भी क्या चीज़ है. You are my love, I feel you in my heart. You are my love, I feel you in my heart. You are my world, I just can't live apart. Cause you're my heart and you're my soul. If you're not here, I'm all alone. Oh baby, live in me, and I know this right. मेरी आशिकी अब तुम ही हो. Every day I miss you, baby. Every night I miss your touch. And this feeling takes my heart down and down, yeah. By nights are sleepless, baby, and I know you feel the same. So stop making things go round and round. जब से है मिला मुझे साथ तेरा, हर लम्हा हुआ मेरा. Cause you're my heart and you're my soul. If you're not here, I'm all alone. Oh baby, live in me, and I know this right. मेरी आशिकी अब तुम ही हो. क्योंकि तुम ही हो, अब तुम ही हो.
जिंदगी अब तुम ही हो, चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही हो. నువ్వు నా పక్కనున్నప్పుడు ఎవరు నన్ను ఎలా ఉన్నావని అడగరు. ఎందుకంటే నువ్వు నా పక్కన ఉంటే సంతోషంగా ఉంటాను. నువ్వు నన్ను వదిలిన మరుక్షణం నా ప్రాణం కూడా నన్ను వదిలేస్తుంది. హలో హలో, ఎక్కడున్నావు? రైల్వే స్టేషన్లో ఉన్నాను. చెప్పాను కదా ఇంటర్వ్యూకి వెళ్తున్నానని. అర్జెంట్గా నీ బ్లడ్ కావాలి. ఎందుకు? తాగడానికా? రే ఎదవా, మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, అర్జెంట్గా బ్లడ్ కావాలి. ఇది బి పాజిటివే కదా? యా. అయితే త్వరగా హాస్పిటల్కి రా. మరి నా ఇంటర్వ్యూ? ప్రాణాలు ఇంపార్టెంటా, ఇంటర్వ్యూ ఇంపార్టెంటా? ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్. శ్వేత, ఏరా బ్లడ్ ఇచ్చావా? ఇచ్చాను. ఎందుకురా అలా ఉన్నావు? బ్లడ్ ఇచ్చాను కదా అందుకే. అయితే అలా వెళ్ళి ఏదైనా తిను. నాకు వద్దు. ఇంకేం కావాలి? ఒక ముద్దిస్తే. పోబే. ఓ అచ్చా, ఈవినింగ్ కాల్ చేస్తాను. సిద్ధు. ఏంటి ముద్దా? నా ప్రాణాలైనా ఇస్తాను కానీ ముద్దు మాత్రం ఇవ్వను. జోక్ బాగుంది, ఈవినింగ్ కాల్ చేస్తాను. బాయ్. ఏంటిది, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? అసలు ఏమైంది దీనికి? ఇది ఫ్లాష్ బ్యాక్. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో మీరే చూడండి. My love said me to go and die. Why she said these words? Why? I loved, cared, did everything for her. For all my feelings she gave good reply. My love said me to go and die. I cultivated her feelings in my heart. I was a fool, she was very smart. Every word of her was a lie, so she said me to go and die. In her solitude I spared my time for her. In her good and bad days I stood by her. Now when I need her, she left me alone. Why? So easily she said me to go and die. Was her love just a fake? What all I didn't do for her sake? Now to me she shut her eye and said me, why don't you go and die? How easily you threw me from your life. Your harsh words taste just like knife. I'm so lonely under this sky. Oh my God, I want to die. I think she found the special one with whom she is happy and having fun. I can neither smile or cry. I wish soon I could die. For the last time I shall meet you dear, holding your hand, few words to hear. Taking my last deep sigh in your arms, my last I want to die. వీడెందుకు చనిపోతున్నాడో, వీళ్ళెందుకు విడిపోయారో ఇవన్నీ మీకు తెలియదు, కానీ నాకు తెలుసు. ఎందుకంటే ఈ కథ రాసింది నేను, దేవుడు కాదు. అసలు ఏమైంది?
హలో. Is this Shweta? యా. This is Dr. Ashok. ఎస్ సార్. ఒక అబ్బాయి బ్లడ్ ఇచ్చాడు కదా, అతను మీకు ఏమవ్వాలి? సార్ హిస్ మై ఫ్రెండ్. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే సార్? ఓకే, సారీ టు సే దిస్. మీ ఫ్రెండ్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయి. మీ ఫ్రెండ్కి క్యాన్సర్ ఉంది అని తెలిసింది. అది లాస్ట్ స్టేజ్లో ఉంది. ఈ కాంట్ సేవ్ ఇట్. సారీ. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను. ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే. అమ్మాయి చనిపోమని చెప్పింది కాబట్టి వీడు చనిపోయాడు. వీడు ముందే చనిపోతాడని వీడికి తెలియదు. అమ్మాయి సంతోషంగా ఉంది అనుకుని వీడు చనిపోయాడు. కానీ అమ్మాయి ఎలా ఉంది? నీకు క్యాన్సర్ ఉందని నేను చెప్పలేను. నీ చావుని నా కళ్ళతో నేను చూడలేను. అలా అని నా జీవితాన్ని వేరే వాళ్ళతో ఊహించుకోలేను. అమ్మాయిల గుండెలకు హత్తుకుపోయేలా అబ్బాయిలు ప్రేమించగలిగితే అమ్మాయిలు చూపించే ప్రేమకు హద్దులుండవు. హ్యాపీ లైఫ్, మంచి శాలరీ, అమ్మా నాన్నల్ని బాగా చూసుకోగలుగుతున్నాను. ఈ లైఫ్ కోసం చేసే పోరాటంలో అందరూ గెలుస్తారు. కానీ కాలం పెట్టే పరీక్షలో నెగ్గితేనే కొందరు మాత్రం గెలవలేము అన్న భయంతో ప్రతి క్షణం ఓడిపోతూ ఉంటారు.